వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. వేడెక్కిన వాటర్ పాలిటిక్స్, మేడిగడ్డకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ప్రాజెక్టుల అప్పగింతపై బీఆర్ఎస్ నిరసన గలం, నల్గొండలో బహిరంగ సభకు తరలిన గులాబీ దళం. ఏపీ రాజధానిగా పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలి, కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్న వైవి సుబ్బారెడ్డి. గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో మరొకరి అరెస్ట్, నిందితుడి కాంటాక్ట్లో ప్రముఖులు. రణరంగంగా దేశ రాజధాని, రైతుల ఆందోళనపై టీఆర్ గ్యాస్ ప్రయోగం. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తున్న అధికార పార్టీ మేడిగడ్డ ప్రాజెక్టును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఎమ్మెల్యేలను తీసుకువెళ్లింది. ప్రస్తుతం బ్యారేజ్ను ముఖ్యమంత్రి బృందం పరిశీలిస్తుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి ప్రాజెక్టు లోపాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. నల్గొండ జిల్లా వేదికగా కృష్ణా జలాలపై బీఆర్ఎస్ పార్టీ పోరుకు సిద్ధమైంది. కృష్ణా రివర్ బోర్డు నీటి అజమాయిషిని కేంద్రం ఆధీనంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి నిరసనగా నల్గొండ జిల్లా కేంద్రంగా నేడు రైతు గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు హాజరు కానున్నారు. కృష్ణా జలాల విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో నల్గొండ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారో అన్న ఆసక్తి నెలకొంది.
మరోవైపు సభకు విస్తృత ప్రచారం కల్పిస్తూ ప్రజలను కదిలించేందుకు బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది. కృష్ణానది పరివాహక ప్రాంతాలపై నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలతో పాటు తాగునీటిపై ఆధారపడిన రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలించాలని భావిస్తున్నారు. కేఆర్ఎంబీ ప్రాజెక్టులు కేంద్రం పరిధిలోకి వెళితే రాష్ట్రానికి అవసరమైనప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉండదని, సాగునీరు, త్రాగునీటి కోసం కూడా ఇబ్బందులు వస్తాయని మళ్లీ సెంటిమెంట్ను అస్త్రంగా సంధించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 10 ఏళ్లు తాము అధికారంలో ఉండగా ప్రాజెక్టులు అప్పగించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారని నల్గొండ సభ ద్వారా ప్రజల్లోకి వెళ్తారనే చర్చ జరుగుతోంది. త్వరలోనే పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అస్త్రం కావాలి. ప్రస్తుతం కేఆర్ఎంబీ అంశాన్ని ఆయుధంగా తీసుకుని బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో ఉన్న 5 ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్కు ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఇప్పుడు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తుంది. అందుకే కేఆర్ఎంబీ అంశంతో ప్రజల్లోకి వెళ్లడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నది గులాబీ బాస్ వ్యూహంగా తెలుస్తుంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా ఇవాళ ఏకపక్షంగా ఇవాళ కేంద్ర కేఆర్ఎంబీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పజెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ విధానానికి నిరసనగా మన నీళ్లు మనం తెచ్చుకోవాలని, మన ప్రాజెక్టులు మనకే దక్కాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి చేపట్టిన ఈ బహిరంగ సభకి విచ్చేసిన ప్రజానీకానికి అందరూ కూడా భారత రాష్ట్ర సమితి తరఫున స్వాగతం తెలియజేస్తూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10-15 నిమిషాల్లో ఇక్కడ చేరుకుంటున్నారు. వెనుక ఉన్న మొత్తం చాలా మంది నాయకులు, కార్యకర్తలు కూడా వేదిక పక్కకు కానీ వెనుక కానీ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతూ, ఈ రోజున ఈ యొక్క విషయంపై మాట్లాడవలసిందిగా మాజీ మంత్రివర్యులు, ఉద్యమకారులు నల్గొండ వేదికగా కృష్ణా జలాలపై బీఆర్ఎస్ పార్టీ పోరుకు సిద్ధమైంది. కృష్ణా రివర్ బోర్డు నీటి అజమాయిషీని కేంద్ర ఆధీనంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి నిరసనగా నల్గొండ జిల్లా కేంద్రంగా నేడు రైతు గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడానికి నిరసనగా నల్గొండలో బీఆర్ఎస్ రైతు గర్జన సభ పేరుతో సభ నిర్వహించనుంది. పూర్తి సమాచారం ఏంటి? మరికొద్ది సేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ నల్గొండ వేదికగా కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తుందంటూ ఆరోపిస్తూ ఈరోజు నల్గొండకు పిలుపునిచ్చింది. భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించబోతున్నారు. ఒకవైపు ప్రతిపక్షం నల్గొండ వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటే, మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తన ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు సిపిఐ, ఎంఐఎం కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్లారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలోకి వచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ ప్రధానమైనది.
మేడిగడ్డ బ్యారేజ్ 2 పిల్లలు పూర్తి స్థాయిలో కుంగుబాటుకు గురవడం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ అంటే ఉపయోగం లేకుండా పోయిందనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తోంది. అంటే దాదాపు 1,00,000 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మేడిగడ్డ బ్యారేజ్ దుస్థితి ఈ రకానికి చేరిందంటూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరోవైపు మేడిగడ్డ వేదికగా బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలకు సిద్ధమవగా, మరోవైపు ఈ రోజు కృష్ణానది జలాలకు సంబంధించి ఉమ్మడి 5 జిల్లాలు అన్యాయానికి గురవుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడానికి సంతకాలు చేసిందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా బీఆర్ఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. అదేవిధంగా తొలి ప్రసంగంగా కూడా దీన్ని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడైన తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు మీడియా ముఖంగా కానీ బహిరంగ సభల్లో ఎక్కడా ప్రసంగించలేదు. తొలిసారిగా నల్గొండ వేదికగా జరిగే ఈ కృష్ణానది జలాల సాధన కావచ్చు, ముఖ్యంగా కేఆర్ఎంబి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడతారు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ 2 నెలల పరిపాలనపై కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశిస్తూ చేస్తున్నటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన తీరుపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ వేదికగా జరిగే భారీ బహిరంగ సభలో మాట్లాడబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నదీ జలాల విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రాల హక్కులను కాపాడే విషయంలో బీఆర్ఎస్ పార్టీనే ముందుంటుందంటూ అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ముఖ్యంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఈ అంశాన్ని ఉమ్మడి 5 జిల్లాలు నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ఈ ఉమ్మడి 5 జిల్లాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి కృష్ణానది జలాల అంశం ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడుతుందంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. మరోవైపు అధికార పక్షం కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఎదురుదాడి చేస్తూ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో అధికారంలో ఉండి కృష్ణానది జలాలను పట్టించుకోలేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే కుట్ర జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగంపైనే రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. కేసీఆర్ ఏం మాట్లాడతారు, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభ, అదేవిధంగా బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి బహిరంగ సభ కావడంతో గతంలో ఉద్యమ సమయంలో ఏ విధంగా భారీ బహిరంగ సభల ద్వారా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం ఉండేదో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండానే నల్గొండ వేదికగా జరిగే భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగం పైన ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. సెవెన్ ముఖ్యంగా కేఆర్ఎంబి ప్రాజెక్టుల అప్పగింతపై గత ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది అని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలోనే బడ్జెట్లో కూడా కేఆర్ఎంబికి నిధులు కేటాయించడం కూడా కాంగ్రెస్ ప్రధానంగా మాట్లాడింది. ఈ నేపథ్యంలో సీఎం బృందం కూడా ఈరోజు మేడిగడ్డ పర్యటన జరుపుతున్న పరిస్థితి. మీరు చెప్తున్నట్టుగానే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సెంటిమెంట్ రాజకీయం రాజుకునే అవకాశం కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ తో పాటు నదీ జలాల విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణ ఉద్యమంలో విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణానది జలాలపై ఉన్నటువంటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడానికి కేఆర్ఎంబికి అప్పగించడానికి తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని షరతులు పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆ షరతులకు అంగీకరించినందున మేము ప్రాజెక్టులను అప్పగించలేదు. అనేక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా ఇదే విషయం స్పష్టమైంది. మినిట్స్ బుక్ లో కూడా ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే సంతకాలు చేశారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇప్పుడు ఇటీవల జరిగిన అసెంబ్లీ రైట్. థ్యాంక్ యూ సవీన్. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ ప్రజల వాటా తేల్చాలని అద్భుతమైనటువంటి ఉద్యమ కార్యాచరణ ఇచ్చి తెలంగాణలో ఉండేటువంటి రైతాంగానికి సామాన్య జనానికి నీటి అవగాహన టీఎంసీల లెక్కలు తెలిపినటువంటి ఉద్యమ నాయకత్వం కేసీఆర్ ప్రజ్ఞ. ఆ తదనంతరం ఉద్యమ ప్రస్థానం అంతా మనకు తెలిసిందే, మీరంతా భాగస్వాములే, అదంతా చరిత్ర. ఒకసారి రాష్ట్రం సిద్ధించిన తర్వాత వరుసగా ఏ వాగునీళ్లు ఎక్కడ మలపాలి, ఏటి మీద ఎక్కడ కట్టాలి, ఎక్కడి నుంచి ఎక్కడ చెరువులకు నింపాలి,
తెలంగాణలో ఉండేటువంటి ఇంచు నేల మీద సమగ్రమైనటువంటి ఒక అవగాహనతోన సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేటువంటి ఒక కార్యక్రమం. ఈ లోపల మన ఆకలి తీరాలే, వ్యవసాయం నడవాలని మిషన్ కాకతీయ ద్వారా 46,000 చెరువుల పునరుద్ధరణ చేసి తెలంగాణలో అడగంటిపోయినటువంటి నీళ్లను ఇలా భూ ఉపరితలం మీద మంచినీటి సముద్రాన్ని తలపించే విధంగా తెలంగాణను రూపుదిద్దినటువంటి రూపశిల్పి కేసీఆర్. ఒకనాడు నల్గొండ జిల్లాలో తాగునీళ్ల కోసం, మంచినీళ్ల కోసం 500, 600, 1000, 1200 ఫీట్ల బోర్లు వేస్తే మంచినీటి గతి లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రత్యేక హోదా అంశాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైజాగ్లో పరిపాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ఉంచే అంశంపై కేంద్రంతో చర్చిస్తామన్నారు సుబ్బారెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఇంకా రాజధాని నిర్మాణం పూర్తి కాలేదన్నారు. పైగా ప్రస్తుతం ఏపీలో రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని, వాస్తవ పరిస్థితుల్ని రాజ్యసభలో ప్రస్తావిస్తామన్నారు. ఉమ్మడి రాజధాని కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. జూన్తో రాజధాని గడువు ముగియనుండడంతో మరిన్ని రోజులు పొడిగించాలని కోరతామన్నారు. 2014 విభజన జరిగినప్పుడు రాజధానిగా, ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాదును పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో, పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సామీర్పేట తహసీల్దార్ సత్యనారాయణ ఏసీబీ వాళ్ళకు చిక్కారు. 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. గచ్చిబౌలిలో ఉంటున్న ఓ వ్యక్తికి చెందిన భూమి సామీర్పేటలో ఉంది. దానికి సంబంధించి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేసేందుకు తహసీల్దార్ 10 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. నేను బయట పోతున్నాను. తీసుకున్నా ఒక ఫోటో కొట్టి షేర్ చేసి నేను బయట పోతున్నాను. బాధితుడి సమాచారంతో పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు. తహసీల్దార్ సత్యనారాయణ డ్రైవర్ బద్రి డబ్బు తీసుకుంటుండగా అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తహసీల్దార్ తీసుకురామంటేనే డబ్బు తీసుకున్నట్లు డ్రైవర్ బద్రి అంగీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో తహసీల్దార్ సత్యనారాయణను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఒక ఫోటో కొట్టి షేర్ చేసి నేను బయట పోతున్నాను. తీసుకున్నా ఒక ఫోటో కొట్టి షేర్ చేసి నేను బయట పోతున్నాను.
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 17 స్థానాల్లో గెలుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. మొత్తం స్థానాల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నో పొత్తులు పెట్టుకుందని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ఓడించి బీజేపీ సత్తా చాటుతామన్నారు. భారతీయ జనతా పార్టీ 17కు 17 సీట్లు కమలం పువ్వు గుర్తు మీద భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రమే పోటీ చేస్తారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏనాడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏనాడైనా కలిసిన చరిత్ర మాలదా వాళ్ళదా? వాళ్ళది చరిత్ర, అనేక చరిత్ర. కలిసి పోటీ చేశారు, కలిసి ఢిల్లీలో పనిచేశారు, కలిసి ఇక్కడ పనిచేశారు, కలిస్తే కలమని కాపు. ఈరోజు తెలంగాణలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని లేకపోతే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించడమే మా లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఒక్క సీటు బీఆర్ఎస్ కు వచ్చిన అది తెలంగాణ. జగన్ ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. అప్పట్లో సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 52,000 పోస్టులతో మెగా డిఎస్సీ వస్తే వారసుడిగా చెప్పుకునే జగన్ 6,000 పోస్టులతో వేసింది దగా డిఎస్సీ అని విమర్శించారు. ఇదేంటని ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ వాళ్ళను మోసే సోషల్ మీడియాకు ఒక సవాలంటూ షర్మిల 9 ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీ వేస్తామని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ మెగా డిఎస్సీ ఎక్కడని ప్రశ్నించారు. నవరత్నాలు జాతిరత్నాలని చెప్పుకునే జగన్, ఆయన చుట్టూ ఉండే సకల శాఖ మంత్రులు దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ షర్మిల సవాల్ విసిరారు. పాకిస్తాన్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ఫలితాల కారణంగా దేశంలో తలెత్తిన రాజకీయ అస్థిరత నేపథ్యంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు చెందిన PMLN పార్టీ బిలావల్ భుట్టో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ప్రధాని పదవి రొటేషన్ పద్ధతిని ఎంచుకునే ప్రతిపాదనతో ప్రభుత్వం ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. ముఖ్యమైన అంశాలపై ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. మరోపక్క ఎన్నికల ఫలితాల్లో అవకతవకలపై కోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ప్రధాని పదవి చెరో 2.5 ఏళ్లు పంచుకునే ప్రతిపాదనపై సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు గల అవకాశాలను చర్చిస్తున్నాయి. నవాజ్ షరీఫ్ తానే ప్రధానిగా ఉండేందుకు సిద్ధమైన PPP బిలావల్ తమ ప్రధాన అభ్యర్థిగా ఎంపిక చేసింది. PPPకి ముందు ప్రధాని పదవి తమకే దక్కాలని కోరుతుంది. నవాజ్ షరీఫ్కు ముందుగా ప్రధాని పదవి ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడంతో నవాజ్ షరీఫ్ ఊగిసలాడుతున్నారు. పాకిస్తాన్ సైన్యం కూడా నవాజ్ షరీఫ్ ప్రధాని పదవి చేపట్టాలని కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ప్రకటించగా దాదాపు 101 స్థానాల్లో ఇండిపెండెంట్లే నెగ్గారు. వారిలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతు గల ఇండిపెండెంట్లే ఎక్కువ. నవాజ్ షరీఫ్ PMLN పార్టీ 75 స్థానాల్లో, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పార్లమెంటరియన్స్ 54 స్థానాల్లో గెలుచుకున్నాయి. ఇతర పార్టీల్లో MQM 17, PML 3, JUIP 4, IPP 2, BNP 2 స్థానాలు గెలుచుకున్నాయి. ఇంకా చెలరమలర పార్టీలు 1-2 MP స్థానాలను గెలిచాయి. ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం జరిగితే సైన్యం జోక్యం తప్పకపోవచ్చునని పాక్ ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చర్చల్లో PPP ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ, చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ, PMLN తరపున మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చర్చల్లో పాల్గొన్నారు. చర్చలు ఓ కొలిక్కి రాలేదు. చిన్న పార్టీ MQM కూడా భవిష్యత్ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం ఏర్పాటుతో పాటు పాకిస్తాన్లో మొత్తం రాజకీయ పరిస్థితిపై అంచనా వేయడంతో పాటు భవిష్యత్ రాజకీయ వ్యూహాలపైన సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు వంటి పలు అంశాలపై చర్చ జరుగుతుంది. చెన్నై నుంచి ముంబైకి బయలుదేరిన ఇండిగో విమానానికి నేటి ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. ఇండిగో విమానం 6E5188 విమానం ముంబై విమానాశ్రయంలో దిగడానికి మరో 40 కిలోమీటర్ల దూరం ఉన్న సమయంలో ఆ విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు మెసేజ్ వచ్చినట్లు పైలట్కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తెలిపింది. విమానం టాయిలెట్లో బాంబు పెట్టినట్లు ఉన్నట్లు మెసేజ్లో పేర్కొన్నారు. A321 నియో ఎయిర్ క్రాఫ్ట్ ఉదయం
8 గంటల 47 నిమిషాలకు సురక్షితమైన ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానాన్ని ఎయిర్పోర్ట్లో సురక్షిత ప్రదేశానికి చేర్చి అప్పటికే అప్రమత్తంగా ఉన్న బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ రంగంలోకి దిగి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. విమానంలో ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం టెర్మినల్ ఏరియాకు విమానాన్ని తీసుకువెళ్లారు. తప్పుడు మెసేజ్ పంపిన వ్యక్తిని కనిపెట్టేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు.